రవి అరెస్టు తర్వాత విచారణ కొనసాగుతుంది. కానీ ఇక్కడ పోలీసులకు తను ఎటువంటి పొంతనలేని సమాధానాలు కూడా ఇస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత ఇతను పట్టుబట్టడానికి కారణాలేంటి? అతని భార్య వల్ల పట్టుబడిందని కొంతమంది, లేదు ఏదైతే తను యాడింగ్ చేస్తూ ఉన్నాడో ఆ యాడ్లు డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాడు, అందువల్లే పట్టుబడ్డాడని మరికొంతమంది. కానీ ఐబొమ్మ రవి పట్టుబట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అతని స్నేహితుడు అని తెలుస్తుంది. సో ఏ విధంగా జరిగిందంటే ఐబొమ్మ రవి ఒక పక్కా ప్లాన్ ప్రకారం కూడా ఇండియన్ సిటిజన్షిప్ను వదిలేశాడు, కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఇంత పక్కా ప్లాన్ ప్రకారం చేసినా కానీ ఎవరైనా కానీ ఎంత తెలివైన కానీ ఏదన్నా పని చేసినప్పుడు అక్కడ డెఫినెట్గా కూడా ఏదో ఒక క్లూ వదులుతారంటారు కదా. ఐబొమ్మ రవి విషయంలో కూడా అదే జరిగిందని చూడాలి. ఐబొమ్మ రవి కొన్ని డొమైన్స్ను కొనుగోలు చేశాడు. ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఆ డొమైన్ను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు దాని ద్వారా ఫోన్ నెంబర్ రాబట్టారు. ఫోన్ నెంబర్ రాబట్టిన తరువాత కొన్ని ఈమెయిల్స్ని పరిశీలించడం జరిగింది. ఆ తరువాత ఐబొమ్మ రవి మొత్తం కూడా అబ్రాడ్లోనే ఉంటున్నాడు, కానీ ఎప్పుడో అరుదుగా కూడా కుకట్పల్లిలో ఉన్న తన నివాసానికి వస్తూ ఉన్నాడు. అలా వచ్చినప్పుడు అతని ఫ్రెండ్ని కలిసి మద్యం సేవిస్తూ ఉంటాడు అన్న విషయం పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత ఆ ఈమెయిల్స్ ద్వారా ఎవరా ఫ్రెండు అని చెప్పి ఆరాధిస్తే అతను ఫోన్ నెంబర్ పట్టారు. ఆ ఫోన్ నెంబర్ పట్టిన తర్వాత సరే ఐబొమ్మ రవి వస్తే గనక వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసే విధంగా ఒక సెటప్ చేసేసుకున్నారు. తర్వాత ఐబొమ్మ రవి ఫ్రాన్స్ నుంచి వచ్చాడు, కుకట్పల్లికి వచ్చి మరలా కూడా ఎప్పుడు వచ్చినప్పుడు తన ఫ్రెండ్ని ఏ విధంగానైతే మద్యం తాగటానికి ఆహ్వానిస్తాడో ఈసారి కూడా ఈ విషయం తెలియనటువంటి రవి అదే విధంగా ఆహ్వానించడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు 3 నెలలుగా కూడా నిఘా ఉంచారు. పోలీసులు ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది.